ఈరోజు ఈ వీడియోలో డార్జిలింగ్ అందాలైతే చూసొద్దాం. ఈరోజైతే డార్జిలింగ్లో ఉన్నటువంటి మన ఫామ్లో తేయాకు కోయడానికి అయితే కూలీలు పెట్టడం జరిగింది. మంచి రోజు దసరా పండుగ సందర్భంగా అక్టోబర్ 1వ తారీఖున అయితే ఈరోజు స్టార్ట్ చేయడం జరుగుతుంది. వీళ్ళైతే మన ఆంధ్ర నుంచి తెలంగాణ నుంచే రావడం జరిగింది. వన్ మోర్ రైట్. డార్జిలింగ్ ఈ డార్జిలింగ్ అనేది భారతదేశంలోని పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ఉత్తర భాగంలో తూర్పు హిమాలయాలలో సముద్ర మట్టానికి సుమారు 2045 మీటర్లు అంటే దాదాపుగా 6709 సగటు ఎత్తులో ఉన్న ఒక ప్రముఖ పట్టణం. అదేవిధంగా పర్యాటక ప్రాంతం కూడా. ఈ డార్జిలింగ్ జిల్లాకి ఇది ప్రధాన కార్యాలయం. ఈ డార్జిలింగ్ భౌగోళిక విస్తరణ విషయానికి వస్తే డార్జిలింగ్కు పశ్చిమాన నేపాల్, తూర్పున భూటాన్, ఉత్తరాన సిక్కిం మరియు చైనాలోని టిబెట్ ప్రాంతాలు అయితే ఉన్నాయి. ప్రపంచంలో 3వ ఎత్తైన పర్వతమైన కాంచన్ జంగా శిఖరం ఇక్కడ నుండి స్పష్టంగా కనిపిస్తుంది. ఇక్కడ పట్టణ ఆర్థిక వ్యవస్థకు ప్రధాన వనరులు తేయాకు పరిశ్రమ, అదేవిధంగా పర్యాటకం మాత్రమే. ఈ డార్జిలింగ్ తేయాకు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందినది. దీని ప్రత్యేకమైన రుచి, సువాసనకు బ్రాండ్ రక్షణ కోసమైతే ప్రపంచ వాణిజ్య సంస్థ అంటే WTO భౌగోళిక సూచికనైతే అందించడం జరిగింది. ఈ డార్జిలింగ్లో పర్యాటక ఆకర్షణల విషయానికి వస్తే డార్జిలింగ్ను పర్వతాల రాణి అని పిలుస్తారు. ఇక్కడ టైగర్ హిల్స్ వద్ద సూర్యోదయం, పద్మజా నాయుడు హిమాలయన్ జువాలజికల్ పార్క్, మౌంటనీరింగ్ ఇన్స్టిట్యూట్, రాక్ గార్డెన్, జపనీస్ పీస్ పగోడా మరియు తేయాకు తోటలైతే ఇక్కడ ప్రధాన పర్యాటక ప్రదేశాలు. ఇక్కడి జనాభాలో ఎక్కువ మంది భారతీయ గూర్ఖాలు, లేప్చాలు, బూటియాలు మరియు టిబేటన్లు ఉన్నారు. ప్రధానంగా నేపాల భాష అయితే ఇక్కడ మాట్లాడతారు. డార్జిలింగ్ అనేది భారతదేశంలోని పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ఉత్తర ప్రాంతంలో తూర్పు హిమాలయాల్లో ఉన్న ఒక ప్రసిద్ధ పర్యాటక పట్టణం. దీని చరిత్ర విషయానికి వస్తే బ్రిటిష్ ఇండియా కాలంలో వేడి నుండి ఉపశమనం పొందడానికి బ్రిటిష్ అధికారులు మరియు సైనికుల కుటుంబాలకు డార్జిలింగ్ ఒక వేసవి విడిదిని కేంద్రంగా అభివృద్ధి చేయబడింది. ఇక్కడి తేయాకు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందినది. 2003 సంవత్సరంలో భౌగోళిక సూచిక ట్యాగ్ పొందిన మొదటి భారతీయ వస్తువు డార్జిలింగ్ తేయాకే. దీనిలో బ్లాక్ టీ, గ్రీన్ టీ, వైట్ టీ వంటి వివిధ రకాల తేయాకులను అయితే ఇక్కడ పండించడం జరుగుతుంది. ఇక్కడ ఉన్న పద్మజా నాయుడు హిమాలయన్ జూలాజికల్ పార్క్లో అంతరించిపోతున్న మంచు చిరుత, ఎర్రపాండా వంటి అరుదైన జంతువులను అయితే ఇక్కడ చూడవచ్చు. డార్జిలింగ్ ప్రకృతి సౌందర్యం విషయానికి వస్తే డార్జిలింగ్ లోయలు, పచ్చని కొండలు, దేవదారు చెట్లతో నిండి ఉంటాయి. మంచు పర్వత శిఖరాలు కనుచూపు మేర వరకు కనిపిస్తూ ఉంటాయి. గాలిలో నిర్మలమైన మేఘాలు, స్వచ్ఛమైన వాతావరణం కలిగిన ప్రాంతం. ఇక్కడ సంస్కృతి వారసత్వం అనేది టిబెటన్ మరియు నేపాలీ సంస్కృతుల సమ్మేళనాన్ని అయితే ఇక్కడ చూడొచ్చు. విక్టోరియన్ శైలి నిర్మాణాల అవశేషాలు ఇప్పటికీ కనిపిస్తుంటాయి. సాహస క్రీడలు మరియు ప్రకృతిని ఇష్టపడే వారికి ఇది సరైన ప్రదేశం. అదేవిధంగా హనీమూన్ జంటలకి ఇది ఒక అద్భుతమైన గమ్యస్థానం. ఇక్కడి వాతావరణం అనేది ఏప్రిల్ నుండి జూన్ వరకు ఆహ్లాదకరంగా ఉంటుంది. అక్టోబర్ నుండి డిసెంబర్ వరకు శీతాకాలంలో కూడా చాలామంది సందర్శకులు వస్తుంటారు ఇక్కడికి. ఇక్కడ అందమైన రోప్వే, దీని నుండి కొండలను మరియు లోయల యొక్క అద్భుతమైన దృశ్యాలను అయితే చూడవచ్చు. పర్వతారోహణపై ఆసక్తి ఉన్న వారికి ఇది ఒక ముఖ్యమైన ప్రదేశం. ఇక్కడ అనేక రకాల హిమాలయన్ జంతువులను అయితే చూడవచ్చు. ప్రశాంతమైన మరియు ఆధ్యాత్మిక వాతావరణాన్ని కోరుకునే వారికి ఇది ఒక మంచి ప్రదేశం. షాపింగ్ చేయడానికి లేదా తీరికగా గడపడానికి ఇది ఒక ప్రసిద్ధ ప్రదేశంగా చెప్పవచ్చు. అందమైన దృశ్యాలు, ఆహ్లాదకరమైన వాతావరణం, విశాలమైన తేయాకు తోటలు మరియు గొప్ప సాంస్కృతిక వారసత్వానికి ప్రసిద్ధి చెందిన డార్జిలింగ్
ఏడాది పొడవునా పర్యాటకులను ఆకర్షిస్తూ ఉంటుంది. తూర్పు భారతదేశం పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి ఉత్తరాన హిమాలయాల దిగువన ఉన్న జిల్లా ఈ డార్జిలింగ్. ఇది ఒక కొండ ప్రాంతం. డార్జిలింగ్ తేనీరు పంటకు ప్రసిద్ధి చెందినది. ఈ డార్జిలింగ్ చారిత్రక నేపథ్యం విషయానికి వస్తే 1861 నుండి 1874 వరకు డార్జిలింగ్ జిల్లా అనేది నియంత్రిత ప్రాంతం మరియు నాన్ రెగ్యులేటెడ్ ఏరియాగా ఉండేది. తరువాత అంటే 1919లో వెనుకబడిన ప్రాంతంగా, అదేవిధంగా 1935లో పాక్షికంగా మినహాయింపబడిన ప్రాంతంగా మార్చబడింది. ఇది హిమాలయ పర్వత శ్రేణిలో ఉన్న ఒక ముఖ్యమైన పర్యాటక ప్రదేశం. డార్జిలింగ్లో ప్రధానంగా నేపాలీ, బెంగాలీ, హిందీ భాషలు అయితే వాడకంలో ఉన్నాయి. భారతదేశం యొక్క తూర్పు ప్రాంతంలో పురాతన రైళ్లలో ఒకటి. స్వాతంత్ర్యమునకు పూర్వం రోజుల నుండి నడుస్తున్నది. ఇప్పటికీ ఇది పనిచేస్తుంది. ఇది సిలిగురిలో న్యూ జల్పైగురి వద్ద డార్జిలింగ్ హిమాలయ రైల్వేను కలుపుతుంది. కలకత్తా సిలిగురి మార్గం, హల్దీ బారి స్లిమ్ మార్గం కోసం ఇది ఒక ప్రధాన రైలు. ఈ డార్జిలింగ్ హిమాలయన్ రైల్వేని టాయ్ ట్రైన్ అని కూడా పిలుస్తారు. ఈ నారో గేజ్ పర్వత రైల్వేను 1990లో యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా కూడా ప్రకటించింది. ఇది కొండల గుండా దీని ప్రయాణం పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తూ ఉంటుంది. భారతదేశంలో ఉన్న ప్రధాన పర్యాటక ప్రాంతాలలో ఇది కూడా ప్రసిద్ధి చెందినది. ఇక్కడ ప్రధానంగా కొండలు, లోయలు, జలపాతాల మధ్యనైతే ప్రయాణం జరుగుతుంది. ఈ డార్జిలింగ్ని సందర్శించిన వారు ఎవరైనా ఉంటే మీ అనుభవాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. అదేవిధంగా ఎవరైనా వెళ్ళాలనుకుంటే వెళ్ళి సరదాగా ఒక లుక్ వేసి ఎంజాయ్ చేసి రండి. వెళ్ళాలని ఆలోచన లేని వారు ఎవరైనా ఉంటే ఈ వీడియో ద్వారా డార్జిలింగ్ అందాలని ఆస్వాదించండి. అదేవిధంగా ఈ వీడియోని తప్పనిసరిగా లైక్ చేయండి. మీరు చేసే లైక్ అనేది నాకు ఎంతో సపోర్టివ్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీట్ అగైన్.